హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నిన్న ఒక షార్ట్ అప్‌లోడ్ చేశాను. చూసారా అన్ని బ్యాగ్స్ కలెక్షన్ పింక్ కలర్‌ది. అందులో నుంచి ఫస్ట్ ఏ వీడియో పెట్టాలని ఆలోచిస్తుంటే, ఇప్పుడు ఎలాగో స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదా! ఈ పౌచ్ పెడదామా అని డిసైడ్ అయ్యి ఫస్ట్ ఈ వీడియో పెడుతున్నాను. ఇది అర్థమవుతుంటే మిగతాయి అన్నీ ఈజీగా అర్థమవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా మనం 10x9 ఇంచెస్ ఉన్నది ఒక క్లాత్ తీసుకోవాలి. తీసుకొని దానికి అస్తర్ తీసుకోవాలి. సేమ్ అలానే స్టిచ్చింగ్ చేసేయాలి. మొత్తం జాయిన్ చేసేయాలి. నెక్స్ట్ ఇక్కడ వన్ సైడ్ మనం జిప్ యాడ్ చేస్తాము. క్లాత్ సీదా ఉండాలి. జిప్ రివర్స్ ఉండాలి. జిప్ రివర్స్ పెట్టేసుకొని ఒక సైడ్ స్టిచ్ వేసేసుకోవాలి. మీకు ఇదే టంచన్‌తోటి రాకపోతే మీరు సింగిల్ దాబి అయినా పెట్టుకొని వేయొచ్చు. నెక్స్ట్ దానికి ఒక సాఫ్ట్ స్టిచ్ ఎయాలి. క్లాత్ అనేది మనము చైన్ సైడ్ రాకుండా ఇక్కడ వర్క్ ఉన్న క్లాత్ సైడ్ వచ్చేటట్టు చూసుకొని వేసుకోవాలి. సేమ్ అలానే ఇంకో సైడ్ కూడా స్టిచ్ వేసేయండి. ఆ స్టిచ్ సేమ్ వేసేసి దీనికి కూడా సాఫ్ట్ స్టిచ్ ఒకటి వేయాలి. చాలా సింపుల్‌గా అయిపోతుంది. పెద్ద ప్రాసెస్ ఏముండదు ఇదైతే. ఎవరైనా ఈజీగా స్టిచ్ చేయొచ్చు. ఆల్రెడీ ఇలాంటి వీడియో ఒకటి మన ఛానల్‌లో ఉంది. బట్ అది ప్లెయిన్ క్లాత్. ప్లెయిన్ క్లాత్ ఉన్నప్పుడు మనం స్పంజ్ యూజ్ చేసి బాక్సెస్ పెట్టాము. ఇదైతే వర్క్‌ది కాబట్టి ఇది ఇంకా సింపుల్‌గా అయిపోతుంది. ఇలా నేను ఒక 10 ఇంచెస్‌ది సైడ్స్‌కి పట్టుకునేలాగా ఒక నాడ లెక్క స్టిచ్ చేసి తీసుకున్నాను. మీరు అది ఎంత హైట్ అయినా తీసుకోవచ్చు. పెద్ద, చిన్నగా అనేది ఏం లేదు. మీకు పెద్దగా కావాలంటే పెద్దగా తీసుకోవాలి. ఇలా నేను మొత్తం రివర్స్ చేసి చైన్ మిడిల్‌లో వచ్చేలాగా పెట్టేసి ఎక్కడైతే మిడిల్‌లో ఉందో అక్కడ నేను ఇలా పట్టుకోవడానికి వీలుగా ఉండేటట్టు పెట్టేసుకొని స్టిచ్ వేసేసుకుంటున్నాను. చూడండి ఇట్లా స్టిచ్ వరకు మాత్రమే మనం స్టిచ్ వేయాలి. 2 సైడ్స్ వేసేసుకొని మనం ఓపెన్ చేస్తే పౌచ్ రెడీ. చాలా సింపుల్‌గా ఉంది కదా! పెద్ద ప్రాసెస్ కూడా ఏం లేదు. జస్ట్ మనకు జిప్ క్లాత్ అస్తర్ ఉంటే సరిపోతుంది అంతే. మీకు ఇంకా వర్క్ క్లాత్ ఉంటే మాత్రం ఇంకా ఎక్సలెంట్‌గా అనిపిస్తుంది. మీకు వర్క్ క్లాత్ లేకపోతే నార్మల్ క్లాత్‌తో కూడా ఎట్లా స్టిచ్ చేయాలో లాస్ట్ వీడియోలో పెట్టాను చూడండి. మా ఛానల్‌లో అన్ని వీడియోస్ ఉన్నాయి బ్యాగ్స్‌వి. అన్నీ చూడండి, ఫాలో అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఇంకొక వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. అన్నీ చూడండి, సపోర్ట్ చేయండి. ఇది ఎలా ఉంది కామెంట్ చేయండి. ప్రాసెస్ కూడా సింపుల్‌గా ఉంది కదా! ఇలా పెన్స్ పెట్టేసుకోవచ్చు, స్కేల్స్ ఏవైనా పెట్టేసుకోవచ్చు. మళ్ళీ దీన్ని వాష్ కూడా చేయొచ్చు. మంచిగా ఎప్పటిలాగా ఉంటుంది.